మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. దుల్హాన్ వస్తుంది, విదేశ విద్య పెడతాం. ఇమాములకి మౌజములకి 10,000 5,000 ఇస్తా. ఇంకో పక్క మసీదుల మెయింటెనెన్స్ కూడా నెలవారీగా ఒక ₹5,000 ఆర్థిక సహాయం చేస్తాం. మీ రిజర్వేషన్లు 4% 14-19లో కాపాడాం. మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాది. మీకు అండగా ఉంటాం. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి సైకో నాటకాలు ఆడుతున్నాడు. సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద. నేను అడుగుతున్నా మిమ్మల్ని మైనారిటీ సోదరుల్ని, ఈ 2 బిల్లు పాస్ చేసింది ఎవరు సపోర్ట్ చేశారని అడుగుతున్నా. పార్లమెంట్ లో A2గా ఉండే విజయసాయి రెడ్డి రాజ్యసభలో, మిథున్ రెడ్డి లోకసభలో సపోర్ట్ చేసిన విషయం మర్చిపోయారు. ఢిల్లీ రాజకీయాలు చేస్తారు, గల్లీలో ఇంకొక రాజకీయం చేస్తారు. వీళ్లు విశ్వసనీయత లేని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీలకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 100 భాషలకి మీ అందరికి కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ₹100 కోట్లతో కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అన్ని విధాలా మీకు న్యాయం చేస్తాం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ 6 ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చాను. ఇంకో పక్క మోడీ గ్యారంటీ. ఈ 2 వస్తే మీ జీవితాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నేను రాబోయే రోజుల్లో మీ అందరికి హామీ ఇచ్చేది నెలకు 1,500, సంవత్సరానికి 18,000, ముగ్గురుంటే 54,000, 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 90,000 ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఇంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తా. ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం. ఆంక్షలు లేవు, కటింగులు లేవు. పూర్తిగా మిమ్మల్ని చదివించే బాధ్యత మాది. మూడోది, దీపం నేనే పెట్టా. దీపం ఆర్పేశాడు. మళ్లీ ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. గ్రామీణ ప్రాంతంలో ఉండే అనంతపూర్లో షాపుల్లో పనిచేయాలంటే దర్జాగా వచ్చి పనిచేసి ఇంటికి పోయే వస్తు ఏర్పాటు చేస్తాను. ఎక్కడికి పోవాలన్నా చేసే బాధ్యత నాది. ఇది కాకుండా ఈరోజు కేంద్రంలో ఉండే మోడీ గ్యారంటీ కింద ఆడబిడ్డలందరికీ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తాయి. రేపు రాబోయే 29 ఎన్నికల్లో శాసనసభలో, అదే మరి పార్లమెంట్ లో 33% మీరే వస్తాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా 3 కోట్ల మందిని లక్షాధికారులు చేస్తామని మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టారు. అందులో డాక్రా సంఘాలు మన దగ్గర చాలా బాగున్నాయి. డాక్వా సంఘాలున్నాయి. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని మళ్లీ కేంద్ర సహకారం కూడా తీసుకుని ఆ మేనిఫెస్టో తీసుకుని లక్షాధికారులు చేసే బాధ్యత మాది. పేదవాళ్ళ లక్షాధికారులు చేస్తాం. నా ఆలోచన ఒకటి, చేప ఇవ్వడం కాదు, చేప ఇస్తూనే మళ్లీ చేపలు పట్టుకునే విధానం, దానికి కావలసిన సహాయం ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మా తమ్ముళ్ళు ఉన్నారు, యువగళం. ఇంకొక విషయం కూడా, డాక్రా డాక్వా సంఘాల్లో
అనిమేటర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, మీకు న్యాయం చేసే బాధ్యత మాది. యువతకు హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా కట్టుకోవాలి. ఎక్కడ తెలుగుదేశం ఉంటే అక్కడ తెలుగుదేశం, ఎక్కడ జనసేన ఉంటే అక్కడ గ్లాసు కూడా చేతిలో పట్టుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలి. సైకిల్లో కమలం పువ్వు కూడా పెట్టుకోవాలి. ధర్మవరం వస్తే కమలం పువ్వు కూడా ఉండాలి. ఇది మీరు చేయండి. మా పిల్లలకు హామీ ఇస్తున్నా, మేము వస్తానే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. మీ పిల్లల చదువు వృధా కాదు. ఇంకో పక్క మెగా డిఎస్సి పెడతాం, పబ్లిక్ సర్వీసుల్లో ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షలు ఇచ్చే బాధ్యత మాది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. స్కిల్ సెన్సస్ చేస్తాం. చేసి ప్రపంచంలో ఉండే అవకాశాలని బేరీ చేసుకుని ఎలాంటి స్కిల్ ఇస్తే మీరు రాణిస్తారో అది చేపించే బాధ్యత నాది. ఒకప్పుడు హైదరాబాద్ చూశారు, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు. అది నా బ్రాండ్ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్స్ చూశారు, ఇప్పుడు ఐటీ చూస్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తారు. ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలయ్యారు, ప్రపంచం అంతా రాణిస్తున్నారు. అదే నా బ్రాండ్ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి పనిచేయాలన్నా పనిచేసే విధానం తీసుకొస్తా. అనంతపూర్లో బ్రహ్మాండమైన ఒక ఐటీ టవర్ కట్టి ఎవరైనా పనిచేయాలంటే అక్కడికి పోయి పనిచేసుకోవచ్చు. అక్కడే స్కిల్ డెవలప్మెంట్ పెడతాను. వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, వెజిటబుల్ ప్రాసెసింగ్ కానీ, కోల్డ్ చైన్ లింక్ కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి మీరు పండించే పంటలకి మెరుగైన ధర ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఎయిర్ కార్గో కూడా తీసుకొస్తాం. ఇక్కడే పుట్టపర్తి ఉంది, పుట్టపర్తి కేంద్రంగా చేసుకుని ఎయిర్పోర్ట్ ని ఎయిర్ కార్గో కూడా తీసుకొస్తే విదేశాలకు కూడా మీరు పండించిన పళ్లు ఎగుమతి చేసే అవకాశాలు వస్తాయి. అలాంటి విధానాలను తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతును రాజు చేస్తాను. 20,000 రూపాయలు అన్నదాతకు ఆర్థిక సహాయం చేస్తాం. మళ్ళీ పంట బీమా తీసుకొస్తాం. కేంద్రం రాష్ట్రం రెండూ కలిపి ఏ రైతుకు కూడా నష్టం లేకుండా చేసే బాధ్యత మాది. అదే మరి ఇక్కడ బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు. అందుకే జై హో బీసీ పెట్టాం. ఈసారి 2 పార్లమెంట్లు కూడా బీసీలకు ఇచ్చాం. ఒక పార్లమెంటు కురబ, ఇంకో పార్లమెంటు బోయ, ఇద్దరికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయం అనే పేరు వైసీపీలో నేతి బీరకాయ లాంటిది. ఇక్కడ తెలుగుదేశంలో ఒకసారి రాయలసీమలో చూస్తే ముస్లింలకు ఇచ్చాం, బోయాలకు ఇచ్చాం, యాదవులకు ఇచ్చాం, కురబాకి ఇచ్చాం, ఈడిగాకి ఇచ్చాం, లింగాయత్కి ఇచ్చాం. అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యం ఉంటే
వైసీపీని సవాలు విసురుతున్నా, రాయలసీమలో మీరు సామాజిక న్యాయం చేశారా అని సవాలు విసురుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు ఒకటి హామీ ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతాం. ఆదరణకు 5,000 కోట్లు ఇస్తాం. 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకుని అన్ని విధాల బీసీని పైకి తీసుకొస్తాం. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి కనీస వేతనం 25,000 ఇస్తాం. 200 యూనిట్ల వరకు వాళ్ళ షాపుల్లో ఉచితంగా కరెంట్ ఇస్తాం. అదే మరి వడ్డర్లకి క్వారీల కేటాయింపులో 15% రిజర్వ్ చేసే బాధ్యత మాది. ఆర్థికంగా పైకి రావాలి, ఇవి కూడా చేస్తాం. అందరి డ్రైవర్లకి ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా. నేను వస్తానే మళ్ళా మహర్దశ వస్తుంది. రోడ్లు బాగు చేసే బాధ్యత మాది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ అనంతపూర్లో 5 ఏళ్లలో ఏ చిన్న పనైనా అయిందా అని అడుగుతున్నా. రాబోయే 5 ఏళ్లలో మీకు ఆశ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం ఇస్తూనే అభివృద్ధి చేస్తూ ఒక పక్క ఆదాయాన్ని పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతూ పేదరిక నిర్మూలన తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి విగ్రహం తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు. అవునా కాదా? ఏమైనా చేశాడా? మీకు 3 నెలల్లో చేస్తాన డంపింగ్ యార్డ్ చేశాడా? నేను స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇచ్చి అందులో వేస్ట్ ఎనర్జీ కింద అనంతపూర్లో కూడా ఒక ప్లాంట్ పెట్టాం. అది కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చిందా మీకు? నేను ఇచ్చింది క్యాన్సిల్ చేశారా లేదా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా లేదా? ఔటర్ రింగ్ రోడ్ అవసరమా లేదా? అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం, స్మార్ట్ సిటీ చేస్తాం, డంపింగ్ యాడ్ చేస్తాం, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి చుట్టుపక్కలంతా ఇండస్ట్రీస్ అన్ని పెట్టి ఈ నగరానికి అనుసంధానం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పరిశ్రమలు కూడా కావాలి, మళ్లీ హామీ ఇస్తున్నా. బెంగళూరు నుంచి అనంతపూర్ బార్డర్ వరకు బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తాయి. కరెక్ట్ గా ప్లాన్ చేస్తుంటే, నేను గాని ఈ 5 ఏళ్లు గాని ఉండుంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారై మీ పిల్లలు బయట పోయే పని లేకుండా, హైదరాబాద్ బెంగళూరు లేకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాను చూశారు. హైదరాబాద్ ఫుల్ గా డెవలప్ అయినాక రంగారెడ్డి వేకెంట్ గా ఉంటే రంగారెడ్డిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి రంగారెడ్డిని జిల్లాని ప్రపంచ పట్టణంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కువ అవకాశాలుండే జిల్లా అనంతపురం జిల్లా. ఒకప్పుడు నాకే అనిపిస్తుంది, కరువు జిల్లా. పశువుల కోసం క్యాంపులు పెట్టిన రోజులు నాకు జ్ఞాపకం వస్తాయి. గడ్డి లేక, నీళ్లు లేక, క్యాటిల్ క్యాంపులు, మనుషులకు కాదు క్యాంపులు పెట్టింది, పశువులకు క్యాంపులు పెట్టాను. ఆ విషయాలు తలుచుకుంటే ఒకప్పుడు వేరుశెనగ తప్ప వేరే పంటే ఉండేది కాదు. నేనే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాను. ఈరోజు పళ్ళ తోటలు బ్రహ్మాండంగా వస్తాయి. నీళ్లు వస్తే బంగారు బండే భూమి ఉంది, బంగారు పండించే రైతాంగం ఉంది. ఇండస్ట్రీస్ వస్తే మీ భూములకు విలువ పెరుగుతుంది, మీకు ఆదాయం వస్తుంది.
అదే ఆర్థిక వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి, ఇంకో పక్క అనంతపురంలో సెంట్రల్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్కన నేను ఒకటే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉద్యోగస్తులు ఎక్కువ ఉండే ప్రాంతం అనంతపురం జిల్లా, హెడ్ క్వార్టర్ ఇది, పెన్షనర్స్ ఎక్కువ ఉండే ప్రాంతం. తమ్ముళ్ళు, ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని మీకు అడుగుతున్నా. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నాం, గౌరవంగా మీరు ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా. ఇంకో పక్క టీఏలు, డిఏలు, ప్రావిడెంట్ ఫండ్ అన్ని పెండింగ్ ఉన్నాయి, 20,000 కోట్లున్నాయి. అవి ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్స్ హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున మీ జీతాలు ఇప్పించే బాధ్యత నాది. టీచర్ని మద్యం షాపుల దగ్గర పెట్టను, మళ్లీ హామీ ఇస్తున్నా. తల్లి తండ్రి తర్వాత గురువుకుండే స్థానం సమాజంలో ఉంది. అలాంటి గురువు కోసం నేను కౌన్సిలింగ్ తీసుకొచ్చా. మళ్ళా మీ గౌరవాన్ని పెంచుతా, మీ ప్రతిష్ట పెంచుతా. ప్రతిరోజు కూర్చొని యాప్లు పెట్టుకొని మరుగుదొడ్డి ఎట్ట పని చేస్తున్నాయో ఫోటోలు తీసి పంపించే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈ ప్రభుత్వం. హెడ్ మాస్టర్ అంటే మరుగుదొడ్డి ఫోటో తీసి పంపించాలి, చదువు చెప్పడం కాదు. ఇది ఒక చెత్త ప్రభుత్వం. ఇది విలువ తెలియని వ్యక్తులు రంగులు కొట్టుకుంటే చదువు వస్తుందని. అందుకే అమిత్ షా అన్నాడు, తెలుగు భాషను నాశనం చేయాలనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలనుకుంటున్నారు, దీన్ని ఏమాత్రం ఉపేక్షించమని అమిత్ షా అన్నాడు. అది వాస్తవం. ఈరోజు మనకు భాష మర్చిపోతే మన ఉనికి ఏముంది తమ్ముళ్ళు? తెలుగువాడి ఉనికి ఏంటి? ఈరోజు అందరం కూడా తెలుగు మర్చిపోతే